హాయ్ అండి, అందరికీ నమస్తే. మరి మనము బ్లౌజులు కంప్యూటర్ వర్క్ గానీ, మగ్గం వర్క్ గానీ చేయించుకుంటాం కదండీ! కంప్యూటర్ వర్క్ గానీ, మగ్గం వర్క్ చేయించుకునే బ్లౌజులుంటాయి కదండీ! అవి చేయించుకున్న బ్లౌజులు ఏంటంటే హ్యాండ్స్ మనము తక్కువ పెట్టించుకుంటూ ఉంటాం. ఒకళ్ళు 6 పెట్టించుకుంటారు, పొడవనమాట. హ్యాండ్స్ పొడవు 6 పెట్టించుకున్న వాళ్ళు, 5 పెట్టించుకున్న వాళ్ళుంటారు. పొడవు గురించి మాట్లాడుతున్నానండి. అయితే ఈ హ్యాండ్స్ ఇప్పుడు మనం పొడుగు చేసుకోవాలి, మనకి పొడుగు కావాలి. ఎందుకంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కూడా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి, ఎక్కువ డబ్బులు పెట్టి మనం చేయించుకుంటూ ఉంటాము. అయితే ఇవి మనకి కురస చేతులు బాగా చిన్నగా అయిపోయినప్పుడు మనకి వేసుకోవడానికి కొంచెం ఉండే కొలది ఏంటంటే బ్లౌజు హోల్డ్ అయ్యే కొలది మనకు కొంచెం అదోలా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాగున్న బ్లౌజు హ్యాండ్స్ అండి మనం పొడుగు చేసుకోవాలి. మరి పొడుగు చేసుకోవాలంటే ఈ వర్క్ పోతుంది కదండి. ఈ వర్క్ పోతుందని కూడా మరి ఆలోచన చేసుకుంటూ ఉంటాం మనం. ఈ వర్క్ కూడా మనకి మరి బ్లౌజ్కి హ్యాండ్స్ పొడుగ్గా చేసుకుని ఈ వర్క్ అంతా కూడా మనము సైజ్ చేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్కి రావాలంటే ఏ విధంగా చేయాలన్న దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మరి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ మనం పొడుగు చేసుకుందాము, ఓకేనండి. మరి ఈ వీడియో మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆపకుండా చూసారనుకోండి, మరి ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీకు కూడా అర్థమవుతుంది. మా ఛానల్ మరి కొత్తగా స్టార్ట్ చేసామండి. మరి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరి ఫాలో అవ్వమని అడుగుతున్నాను. మా ద్వారా మీకు ఇంకా అనేకమైన మరి బ్లౌజ్ గురించి అనేకమైన ఆన్సర్స్ కూడా మీకు చెప్తాం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి, ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ పొడుగు చేసుకోవడానికి ఇదే వర్క్ మన బ్లౌజ్ మీద ఏ విధంగా రావాలన్నది మనము చూసుకుందామండి. అయితే ఇదే కలరు హాఫ్ పట్టు నేను 1/2 మీటర్ తీసుకున్నాను. ఇదే కలర్ గ్రీన్ కలరు హాఫ్ పట్టు నేను 1/2 మీటర్ తీసుకున్నాను అనమాట అండి. 1/2 మీటర్ తీసుకుని హ్యాండ్స్కి ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట అండి. కట్ చేసుకుని ఈ బ్లౌజ్ మీద ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ కానీ ఈ గోట్ కానీ ఇదంతా కూడా నేను ఏం చేశానంటే కట్ చేసేస్తానండి. కట్ చేసుకుంటాను జాగ్రత్తగా దీన్ని ఈ విధంగా. మరి దీన్ని కూడా మొత్తం ఇదంతా కూడా కట్ చేసుకుంటానండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుని బ్లౌజ్లో ఉన్నవన్నీ కూడా ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవడం అన్నది జరిగింది. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకున్నవన్నీ ఏం చేయాలంటే మనకి ఇంట్లో దోమల అగరత్తులు ఉంటాయి, మామూలుగా దేవుడి దగ్గర వెలిగించే అగరత్తులు కూడా ఉంటాయి. లేదంటే కనుక మీకు ఏ విధంగా వీలవుతుందంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు వీటిని మనము ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే దారాలు బయటకు వస్తూ ఉంటాయి కదండి. ఈ గోల్డ్ థ్రెడ్ కాలకుండగా ఈ క్లాత్ని మాత్రమే మనము ఈ విధంగా చేసుకోవాలండి. అన్నీ కూడా చాలామంది కూడా ఏంటంటే హ్యాండ్స్ కోర్స్ అయిపోయినప్పుడు బ్లౌజులు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. పాపం అవి కూడా ఏంటంటే అవేమో పక్కన పెట్టలేరు, ఎక్కువ కాస్ట్తో చేయించుకున్న బ్లౌజులు అవి వదలలేక కట్టుకోలేక మరి చాలా బాధపడుతూ ఉంటారు. మరి ఇలా బాధపడుతున్న వారందరికీ కూడా ఇదొక సొల్యూషన్ అనమాట అండి. మీకు ఎవరికన్నా కూడా బ్లౌజులు కానీ, కంప్యూటర్ వర్క్స్ కానీ, మగ్గం వర్క్స్ కానీ, థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఏమన్నా కావాలంటే కనుక మా నెంబరు మరియు మా వీడియోలో ఉంటుందండి. మరి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ చేయొద్దండి.
మరి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మరి మీకు నచ్చే విధంగా మేము రెడీ చేసి ఇవ్వడం అన్నది జరుగుతుంది. మరి తక్కువ కాస్ట్లోనే మరి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నాము. మరి మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే కనుక ఏ ఊరైనా సరే మేము కొరియర్ చేస్తామండి. అయితే ఇలాగా అన్నీ కూడా ఈ విధంగా మనము చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ చేసేసుకున్న తర్వాత అండి వీటిని మనం B7000 గమ్ముతో అంటించుకుందామండి. B7000 గమ్ముతో ఈ విధంగా మనం పెట్టుకునండి మార్క్స్ పెట్టుకుని 7000 గమ్ముతో అంటించుకుందామండి. ఈ విధంగా మనము అంటించేసుకునండి. ఈ పైన ఫ్లవర్స్ దగ్గర కూడా ఈ విధంగా అంటించేసుకుందామండి. ఈ విధంగా మనం అంటించేసుకుందామండి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత బాగా ఆరనిచ్చండి. మిషన్ మీద మనం ఒక కుట్లాగేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంక ఇది ఓడడం అన్నది జరగదు. ఒకవేళ మిషన్ లేదు అని అనుకుంటే కనుక చక్కగాను దీన్ని ఇస్త్రీ పెట్టితోటి వెనక్కి తిప్పేసి ఒకసారి ఇస్త్రీ చేసారనుకోండి, చక్కగా అలాగే ఉంటుంది అనమాట అండి. అదేవిధంగా మధ్యలో ఈ కూడా కట్ చేసాం కదండి, అవి కూడా చక్కగా ఈ విధంగా అంటించుకుందామండి. ఈ విధంగా
మనం చక్కగా బ్లౌజ్ని ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకా మనకి ఒకటి మిగిలిందండి. చూసారా, చక్కగా ఇది బాగా ఆరనిచ్చుకునండి మిషన్ మీద మనము అటు ఇటు ఒక కుట్లాగా వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనము బ్లౌజ్ మీద వేయించుకున్నట్టే ఉంటుంది అనమాట అండి. బ్లౌజ్ మీద వేయించుకున్నట్టే చక్కగా ఉంటుంది అనమాట అండి. హ్యాండ్స్ కూడా మనకి పొడుగుంటాయి, బ్లౌజ్ పోయింది అన్న ప్రాబ్లం ఉండదు, బాధ కూడా మనకి ఉండదన్నమాట అండి. ఈ చక్కగాను ఆరిపోతే మనకి ఇంకా బ్లౌజు చక్కగా తయారైపోయినట్టు అనమాట అండి. చక్కగా మనం మిషన్ మీద ఇలా కుట్టు కూడా మనం ఇలా లాగేసుకుంటేనండి ఇది చక్కగా మనం బ్లౌజ్ మీద కంప్యూటర్ వర్క్ చేయించుకున్నట్టు ఉంటుంది. మనకి హ్యాండ్స్ పొడుగు ఉంటుంది, బ్లౌజ్ పాడైపోయింది అన్న బాధ కూడా ఉండదన్నమాట అండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మరి షేర్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరి మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.